మన సమాజంలో ఒక్కో వ్యక్తి వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. ఈ తీరును బట్టే సమాజం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మనిషి వ్యవహారంలో తేడాలు ఉన్నప్పటికీ స్థూలంగా అందరూ సమాజం ఆమోదించేలాగే వ్యవహరిస్తారు. అయితే కొందరి వ్యవహార శైలి కొంత ఎక్కువ తక్కువలతోటి తేడాగా ఉండి అది సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాలతో వచ్చే ఇబ్బందులన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ అలాంటిదే. తమను తాము అధికులుగా భావించుకుంటూ అందరూ తాము చెప్పిందే చేయాలని భావిస్తూ ఉంటారు. ఎదుటివారు తమకంటే ఉన్నతులుగా ఉంటే భరించలేరు. నార్సిస్టిక్ పర్సనాలిటీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అద్దంలో ఒక బొడిపే ఉంటే మిగతా అద్దం కనపడదు. ఆ బొడిపే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కాగితం మీద ఒక చుక్క ఉంటే ఆ చుక్కే కనిపిస్తుంది, మిగతా కాగితం కనపడదు. నిజానికి దోషం లేని సృష్టే లేదు. మన మనసు అంతే. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ తెలుసో తెలియకో చందమామ లాంటి మనసులో ఒక మచ్చ కనపడవచ్చు. అలాగే మనలోని ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలోనూ ఇలాంటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి అదుపులో ఉన్నంత వరకు పర్లేదు, కానీ మితిమీరితే మాత్రం వ్యక్తిత్వ లోపాలుగా మారి ఇబ్బందుల్ని తెచ్చిపెడతాయి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఈ కోవలోకే వస్తుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీలో తమను తాము అధికులుగా ఉన్నతులుగా భావించుకుంటూ ఉంటారు. మిగతా వారంతా తాము చెప్పిందే చేయాలని అనుకుంటారు. ఎదురు తిరిగితే దాడి చేస్తారు, కొన్నిసార్లు హతమారుస్తారు కూడా. హిట్లర్, బిన్ లాడెన్, ఆఫ్ఘన్ తాలిబన్లు, ఉత్తర కొరియా అధినేత కిమ్ వీళ్ళందరిది నార్సిస్టిక్ పర్సనాలిటీగా చెబుతారు నిపుణులు. నార్సిజం అంటే కనుక ఎక్కువగా వాళ్ళ సంతృప్తి గురించే వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళని సెల్ఫిష్ అని అంటారా అంటే ఓకే, సెల్ఫిష్ అని కూడా అంటూ ఉంటారు. పక్క వాళ్ళ బాధని అర్థం చేసుకోరు. వాళ్ళకి ఏం అవసరం అయిందో అదే కావాలి అని కోరుకుంటూ ఉంటారు. నీకు లోపం ఉందా, నీకు ఈ విధమైనటువంటి లోపం ఉందని అంటే కనుక అవును నాకు ఈ లోపం కాదు నీకే ఈ లోపం ఉందని అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ లోపాన్ని ఎప్పుడు కూడా నాకు ఈ లోపం ఉంది అనేటటువంటి విధంగా మాట్లాడరు. దాన్ని ఎప్పుడు కవరప్ చేసుకుంటూ దీనికి ఇది కారణము, నా లోపం అది కాదు, నీకే ఆ లోపం ఉంది, నాకు ఈ లోపం ఉంటే కనుక నాలో ఉన్న లోపానికి నువ్వే కారణము అని అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు ఆ లోపం ఉంది అంటే కనుక దానికి వేరే కారణాలు చూపెడతా ఉంటారు. ఆ పలానా రోజు పలానా సంఘటన పలానా పరిస్థితి పలానా మనిషి వల్ల అయ్యింది కాబట్టి నాకు ఆ లోపం ఉందనేది డైవర్షన్ టెక్నిక్స్. మరి ఒకప్పుడు అతి కష్టం మీద నీకు ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన శైలి, పక్క వాళ్ళని పట్టించుకోకుండా నీకేది ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన శైలి, పక్క వాళ్ళ బాధ అర్థం కాకుండా దూసుకుని ముందుకెళ్ళిపోవటము, పక్క వాళ్ళకి ఏది అవసరం ఉందో ఏది లేదో అని పట్టించుకోకుండా ఉండటము, గ్రాటిట్యూడ్ లేకుండా ఉండటము. గిల్ట్, గ్రాటిట్యూడ్ అంటే అరే వీళ్ళకి ఏదన్నా అవసరం ఉందేమో అనేది గ్రాటిట్యూడ్. గిల్ట్, అయ్యో పాప నేను తప్పు చేశాను అనేటటువంటి ఆలోచన లేకపోవటం. రిగ్రెట్, నా తప్పు నేను చేశాను కాబట్టి నా తప్పుని ఇలా సరిదిద్దుకోవాలి అనే ఆలోచన లేకుండా ఉండటము. ఎప్పుడూ కూడా రేపొద్దున నా ఎజెండా ఏంటి, నా ఆలోచన ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకే ఉపయోగపడుతుందని ఆలోచించటం. ఈ విధంగా వెళ్ళిపోతూ మధ్యలో ఎక్కడన్నా అతి కష్టం మీద ఒరే బాబు నీకు ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని మార్చుకోకపోతే నీ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, దీన్ని స్వార్థం అంటారు, ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు, పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు దాన్ని ప్రాబ్లం నాకు కాదు నా భార్యకి, ప్రాబ్లం నా భార్యకి కాదు నా భర్తకి, ఈ విధంగా మలుపు తిప్పేటటువంటి మంచి వాక్చాతుర్యం ఉండటము. అదేవిధంగా ఏంటంటే వీళ్ళు కెరియర్ పరంగా చాలా సక్సెస్ఫుల్ ఉంటారండి. ఇంట్లో ఒక మనిషికి కనిపించేటటువంటి వ్యక్తిత్వం ఒకటి నా అనేటటువంటి వాళ్ళకి బయట ప్రపంచానికి కనిపించేటటువంటి వ్యక్తిత్వం ఇంకో విధంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళతో ప్రధానంగా వచ్చే సమస్య ఎవరికి ఉంది అంటే కనుక భార్యకి సమస్య ఉంటే భర్తకు కానీ, భర్తకి సమస్య ఉంటే కనుక భార్యకి కానీ ఎక్కువ ఉంటుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీ లేదా నార్సీ వ్యక్తిత్వం అనేది నిజానికి మానసిక వైకల్యం. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ తరహా వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నార్సీ వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కూడా ప్రేమించరు, తమను తాము కూడా ప్రేమించరు, తాము చెప్పిందే జరగాలని కోరుకుంటారు. వీరు తమను, తమ ప్రాధాన్యతలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ తమను ఎల్లప్పుడూ అందరూ మెచ్చుకోవాలని భావిస్తారు. తమలోని గుణాలే ఎదుటివారిలోనూ ఉన్నాయంటూ ఎదుటివారిని మెచ్చుకుంటే వీరు భరించలేరు. ఇలాంటి ప్రవర్తన ఉన్నవారిలో ఎదుటివారి పట్ల సానుభూతి ఉండదు.
తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కోసం అబద్ధాలు ఆడటం, ఎదుటివారిని ఎంతవరకైనా విమర్శించేందుకు సిద్ధపడుతూ ఉంటారు. వీరిని కాస్త ఆట పట్టించినా లేదా సరదాగా చిలోక్తులు విసిరినా చాలా తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఇలాంటి ప్రతిచర్యనే నార్సిస్టిక్ రేజ్ అంటారు. ఇది చాలా విధ్వంసపూరితమైన ప్రవర్తనగా చెబుతారు డాక్టర్లు. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్ అనేటటువంటి వాటిల్లో ఇంట్లో బాధపడేటటువంటి వ్యక్తి ఒక డాక్టర్ దగ్గర కానీ, తన యొక్క తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఈ వ్యక్తి యొక్క ఆలోచన శైలి ఇలా ఉంది అనేటటువంటి ప్రూవ్ చేయటం కష్టం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళు కెరియర్ పరంగా బాగానే ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, బాగా చదువుకుంటూ ఉంటారు, ఇంటి సదుపాయాలు అన్నీ చూసుకుంటూ ఉంటారు, అన్ని విధాలుగానే బాగానే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే సమాజంలో ఏంటంటే వీళ్ళు మంచి వాళ్ళే కదా, కష్టపడుతున్నారు కదా, తెలివైన వాళ్ళే కదా అంటారు. కానీ అక్కడ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమోషనల్ డిప్రైవేషన్, ల్యాక్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అవకాశం ఉండదు, మొనోపలి ఉంటుంది, ఎక్కువగా డామినెంట్ ఉంటుంది. నాకేం అవసరమైంది, నాకేం బాధ ఉంది అనేదే కానీ నీకేం అవసరమైంది, నీ బాధ ఏంటి, నువ్వెక్కడ ఏడుస్తున్నావు, నీ ఇబ్బందులు ఏంటి అనేది ఉండదు. సో దీన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ యొక్క ప్రధానమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్. ఒకరి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైన అంశం జన్యువులు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన భూమిక వహించినప్పటికీ అవే పూర్తిగా వ్యక్తిత్వాన్ని నిర్మించలేవు. ఎందుకంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో వేరువేరు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. అందుకే జన్యువులతో పాటు వారు పెరిగిన వాతావరణం, చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, ఏవైనా అఘాయిత్యాలకు గురి కావటం, కొన్ని అంశాల పట్ల అతిగా స్పందించటం, చుట్టుపక్కల వారి స్నేహాలు, బలమైన వ్యక్తిత్వం గల ఇతరులతో ప్రభావితం కావటం, ఇలాంటి ఎన్నో అంశాలు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అందరు వ్యక్తులు సమాజంతో వ్యవహరించాలి. సమాజం అంటే వేరే ఏమిటో కాదు, ఎదుట ఉన్న వ్యక్తులే. వ్యక్తిత్వ లోపాలు, ముఖ్యంగా నార్సిస్టిక్ తరహా ప్రవర్తన ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు, మిత్రులు వ్యక్తిత్వాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. అవసరమైనప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్లో మారుతారా అండి? వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా? వాటికి కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ ఉంటుందా అంటే కనుక ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే కనుక నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి? నాకే ప్రాబ్లము లేదు, ప్రపంచానికి, నా భార్యకి, నా పిల్లలకి, లేదంటే నా భర్తకో ఉంది అనేటటువంటి ఆలోచన. మరి అలాంటి వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గరకు వస్తారా? నాకు ఈ ప్రాబ్లం లేదు అనుకునేవాడు నాకు ప్రాబ్లం ఉంది అని ఎందుకు వస్తాడు? సో ఇక్కడ ఆ చిక్కుముడు ఉంటుందన్నమాట. ఒకప్పుడు అటువంటి ఆలోచన శైలి వాళ్ళలో కల్పించిన భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు వీళ్ళు వ్యక్తిత్వం వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి భార్య భర్త ఇద్దరూ రావాలి అనేటటువంటి ఆలోచనతో మన రూమ్లోకి అడుగు పెట్టాలి. లేదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వేరే సమస్యలు ఏదో వస్తున్నాయి అనేటటువంటి విధంగా వాళ్ళు ఆలోచింపజేసి ఒక క్లినిక్లో అడుగు పెడితే కనుక సైకోథెరపీ, కౌన్సిలింగ్ అనేటటువంటి టెక్నిక్ ద్వారా, ఆ ప్రక్రియ ద్వారా ఇంటర్పర్సనల్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోథెరపీ, ఇంటర్పర్సనల్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోథెరపీ అనేటటువంటిది ఉంటుంది. అందులో ఏంటంటే కంప్లీట్గా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీలో ఉండేటటువంటి క్వాలిటీస్ అన్నీ నిర్మూలించలేకపోయినా కూడా విపరీతంగా కుటుంబానికి విరుద్ధంగా అవతల వాళ్ళని విపరీతంగా బాధ పెట్టేటటువంటి కొన్ని క్వాలిటీస్ ఉంటే వాటిని మనం మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సమాజంలో జీవించేటప్పుడు తీపి, చేదు అన్ని రకాల రుచులను రుచి చూసే అలవాటు పెంచుకోవాలని, మంచి చెడుల విషయంలోనూ అలాగే ఉండాలని మన పెద్దలు చెప్తారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ వ్యక్తులు ఇది గుర్తించాలి. ముఖ్యంగా తాము అధికులమనే భావన విడనాడాలి. ఇతరులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ను సరిదిద్దేందుకు మానసిక వైద్యంలో ఇవాళ చక్కటి థెరపీలు, కౌన్సిలింగులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన మానసిక వైద్యుల సాయం తీసుకోవటం ద్వారా నార్సిస్టిక్ పర్సనాలిటీ నుంచి సులువుగానే బయటపడవచ్చు.